డియర్ ఫ్రెండ్స్, కొన్ని నిజాలు మాట్లాడుకుందామా అంటే మాట్లాడుకోవడం అంటే వేరే మార్గం లేదండి, మాట్లాడే తీరాలి అని అనుకుంటున్నాను కాబట్టి వివరాలు చెప్తున్నాను. అమరావతి అన్న వెంటనే ఆంధ్రప్రదేశ్లో ఉండే అమరావతి అంటే చంద్రబాబు నాయుడు గారి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్. ఆ అమరావతి గురించి నేను మాట్లాడడం లేదండి, మహారాష్ట్రలో ఉండే అమరావతి. ఈ మహారాష్ట్రలో ఉండే అమరావతిలో ఏం జరుగుతుంది అనేది మీకు ఎంతమందికి ఈ వివరాలు తెలుసో తెలియదో కానివ్వండి, చాలా చాలా దారుణం. అంటే మనము పోయిన సంవత్సరము చైనాలో ఒక నగరం వుహాన్ అనే నగరం గురించి మాట్లాడుకున్నాం. పేపర్లో చదువుతున్నప్పుడు వుహాన్లో ఏం జరుగుతుంది, అరే ఏంటి రోడ్ల మీద జనాలు పడిపోతున్నారేంటి, 18 రోజుల్లో ఇంత పెద్ద హాస్పిటల్ చైనా ఎందుకు కడుతుంది, అసలు వుహాన్ నగరంలో ఉండే ఆ ల్యాబ్లో ఏం జరుగుతుంది, ఆ వెట్టు మార్కెట్లో ఏం జరుగుతుంది, ఇలా ఎన్నో విషయాలు మనం మాట్లాడుకున్నాము. తరువాత వుహాన్ నగరాన్ని లాక్డౌన్ చేశారన్నారు, చైనాను లాక్డౌన్ అన్నారు, విదేశాలన్నీ కూడా లాక్డౌన్ అయ్యాయి, ఆఖరికి ప్రపంచ దేశాల అన్నీ కూడా లాక్డౌన్ అయ్యాయి. మరి అలాంటి ఒక పరిస్థితి అంటే భారతదేశంలో ఉన్న అమరావతి మరొక వుహానా అని చెప్పి చాలామంది మాట్లాడుకుంటున్నారు. మరి ఈ అమరావతిలో ఏం జరుగుతుంది అని చూసామనుకోండి, కాలేజీలు లేవు, స్కూళ్ళు లేవు, మీకు మొత్తం రోడ్ టు రోడ్ అండి. అంటే 2000 మంది పోలీసులు వీధిన వీళ్ళు గస్తీ కాస్తున్నారు, ఎవరు బయటికి రానివ్వకుండా వీళ్ళు ఆపేస్తున్నారు. ఇది అక్కడ పరిస్థితి. ఏంటి అంత మేజర్ సమస్య అంటే మీరు చూడండి, వాళ్ళు మొన్న వీళ్ళు టెస్టులు చేసినప్పుడు బిలో 1000 అంటే 600 కేసులు మాత్రమే అక్కడ కనిపించాయి. 600 అంటే నథింగ్, కేసులే కదా, మరణాలు లేవు. కానీ ఇవాళ పరిస్థితి ఏమిటంటే గత 10 రోజుల్లో మీకు 6000 కేసులు అనేవి మీకు ఒక్క మహారాష్ట్రలో రిజిస్టర్ అయింది. హైయెస్ట్ మీరు ఎక్కడ అంటే అమరావతిలోనే. కానీ ఇక్కడ సమస్య ఇది కాదండి, మనము ఆల్రెడీ సౌత్ ఆఫ్రికాలో ఒక వేరియంట్ ఉందని మాట్లాడుకున్నాం, అలాగే బ్రెజిల్లో 12 మ్యూటేషన్స్ దాటిన ఒక వైరస్ గురించి మనం మాట్లాడుకున్నాం, యూకే వేరియంట్ అన్నాం. కానీ వీటన్నిటికన్నా మించిన ఒక బిత్తరపోయే నిజము ఇవాళ భారత ప్రభుత్వము స్వయంగా విడుదల చేసింది. ఇది ఏమంటుంది అంటే 240 వేరియంట్స్ కలిగిన వైరస్లు ఇవాళ భారతదేశం అంతా కూడా మీకు వ్యాప్తి చెంది ఉన్నాయి అని చెప్తున్నారు. 240 స్ట్రెయిన్స్, వేరియంట్స్, టైప్స్ ఆఫ్ మీకు ఈ కరోనా వైరస్లు ఉన్నాయి అంటే మీరు ఊహించుకోండి భారతదేశంలో పరిస్థితి ఏంటి. మనము డౌన్ అన్నాం ప్రతి ఒక్క రాష్ట్రంలో, మీకు అది ఎలా ఒక మిరాకిల్లా జరిగిందో తెలియదు. ఈ కరోనా వైరస్ అనేది అలా మాయమైపోయింది, ఎక్కడా కేసులు లేవు, మరణాలు లేవు, ఇలా టోటల్గా డౌన్ అన్నాము. ఇవాళ సడన్గా అప్ అంటున్నాము. ఏంటిది? ఇదంతా కూడా ఏంటంటే మహారాష్ట్ర సెంట్రిక్గానే మెయిన్ టార్గెట్ ఏమిటంటే అమరావతి అనబడే ఈ నగరం. ఈ నగరము అప్పట్లో మీకు గుర్తుందా, ఫస్ట్ లాక్డౌన్ మార్చి 22, 2020లో ఆ రోజు మీకు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. అప్పుడు ఎలా ఉండేది, మీకు రోడ్లన్నీ కూడా ఖాళీ, ఎక్కడ ఎవరు కనిపించేవాళ్ళు కాదు. ఫుడ్ ఎసెన్షియల్స్ కావాలి అంటే మీరు షాప్కి వెళ్ళి కొనుక్కునేవాళ్ళు, అలాగే మెడిసిన్స్ కావాలంటే మీరు వెళ్ళేవాళ్ళు. అంటే ఏంటి, ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మాత్రమే మిమ్మల్ని బయటికి పంపించారు ఆ రోజు మార్చి 22. సరిగ్గా ఇవాళ మీకు అమరావతిలో ఇదే పరిస్థితి. మీరు ఫుడ్ ఎసెన్షియల్స్ కొనుక్కోవడానికి వెళ్ళొచ్చు, మందులు కొనుక్కోవడానికి వెళ్ళొచ్చు, అంతే. వేరే విధంగా మీరు బయటికి వస్తే వెంటనే పోలీసులు అక్కడికి వచ్చేస్తున్నారు. ఇది పరిస్థితి. మళ్ళీ మీరు చూడండి, నాగ్పూర్, నాసిక్, ఇక్కడంతా కూడా మీకు మెల్లమెల్లగా ఈ వైరస్ స్ప్రెడ్ అవుతున్నట్టు చెప్తున్నారు. సో ఇప్పుడు అసలు సమస్య ఏంటో చెప్పమంటారా? ఓకే, మహారాష్ట్రలో పరిస్థితి బాగాలేదు, ఈ వైరస్ అనేది వచ్చింది. 240 వేరియంట్స్ ఇవాళ ఉన్నాయని చెప్పి మీకు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అంటే మామూలుగా టెస్ట్ చేశారనుకోండి, కరోనా వైరస్ మీ రక్తంలో ఉందండి అంటారు, మీకు పాజిటివ్ అని చెప్తారు. కానీ ఇప్పుడు ఏమైపోయింది, ఇందులో ఎలాంటి వేరియంట్ ఉంది అనేది వీళ్ళు పసిగట్టాలి. అంటే 240 వేరియంట్స్ నేను చెప్తున్నాను చూసారా, ఇందులో అత్యంత శక్తివంతమైన వైరస్ ఏది, అంటే ఎంత శక్తివంతంగా ఇది స్ప్రెడ్ అవుతూ పోతుంది, సో దాన్ని ఎలా అరికట్టాలి, ఇది ముందు మనం గమనించాలి. ఏదో ఒక విధంగా దీన్ని తెలుసుకోవాలి. తెలుసుకోగలమా అంటే ఇప్పుడు ప్రయత్నాలంతా కూడా ఇదే. ఈ 240 వేరియంట్స్లో ఏది మోస్ట్ పవర్ఫుల్, ఏది ఫాస్టెస్ట్గా వెళ్ళగలదు ప్రజల్లోకి అనేదే ఇప్పుడు సమస్య. సో దీనిని గమనించిన తరువాత మనం సెకండ్ పాయింట్కి రావాలి. ఈ సెకండ్ పాయింట్లో ఏం జరుగుతుందంటే, ఈ వేరియంట్స్ నేను చెప్తున్నాను చూసారా, ఇది సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చిందా, బ్రెజిల్ నుంచి వచ్చిందా, యూకే నుంచి వచ్చిందా, వేరే ఏవైనా దేశాల నుంచి వచ్చిందా అనేది వీళ్ళు ఇప్పుడు గమనిస్తున్నారు. కానీ టెస్టులు చేసిన తరువాత తేలింది ఏంటంటే, ఇది చాలా చాలా ప్రాబ్లమాటిక్ ఇష్యూ అండి. ఏమిటి అంటే, ఇవి ఏవి కూడా విదేశాల్లో నుంచి రాలేదు అనేదే ఇప్పుడు ఇక్కడ న్యూస్. అంటే ఏంటి, ఈ కరోనా వైరస్ భారతదేశంలో ఉంది చూసారా,
ఇదే తన యొక్క వేరియంట్స్ను మార్చుకుంటూ మ్యుటేషన్స్ చేసుకుంటూ ఇవాళ కొత్త వేరియంట్స్గా ఎక్కడికక్కడ, అంటే నాసిక్లో ఒక టైప్ ఆఫ్ వైరస్ అనండి, అలాగే యావత్మాల్లో ఒక విధమైన వైరస్, ముంబైలో ఒకటి, అమరావతిలో ఒకటి అని డిఫరెంట్ వేరియంట్స్తో ఇది స్ప్రెడ్ అవ్వడం మొదలుపెట్టింది. మరి దీన్ని ఎలా ఆపాలి అనేదే ఇవాళ ప్రభుత్వము ఆలోచిస్తున్న విషయం. ఇవాళ దేశంలో మనం హర్డ్ ఇమ్యూనిటీ అని మాట్లాడుతున్నాం. ఎవరు ఎటువంటి మాస్కులు వేసుకోవడం లేదు, ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నారు. మొత్తము థియేటర్లు ఓపెన్ చేసేసాము, షాపింగ్ మాల్స్ ఓపెన్ చేసేసాము, మనం ఎక్కడ ఎటువంటి రెస్ట్రిక్షన్ అనేది పెట్టలేదు. మరి ఇలాంటి పరిస్థితిలో ఏ వైరస్ ఎప్పుడు ఎలాగ ఎక్కడెక్కడ స్ప్రెడ్ అవుతుంది అనేది ఎవరు చెప్పగలరు అంటే ఇది ఒక పెద్ద మిస్టరీగా మారిపోయింది. ఎలా కరోనా వెళ్ళిపోయిందో మళ్ళీ కరోనా వచ్చేసింది అని చెప్తున్నారు. సో ఇవాళ వీళ్ళు ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేని అడుగుతున్నారు, ఏమంటే దీన్ని మీరు ఎలా చూస్తున్నారు, మీరు ఏం చేయాలనుకుంటున్నారు అన్నప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే ఇది సెకండ్ వేవా అనేది తెలుసుకోవడానికి ఇంకా 10 రోజులు పడుతుంది. సో 10 రోజుల్లో పరిస్థితి ఏమిటని మేము గమనించిన తరువాతే ఇది సెకండ్ వేవ్ అని గుర్తిస్తాం. అసలు ఇండియాలో ఫస్ట్ వేవ్ రావడము అలా డిసపియర్ అయిపోవడం అనేది ఎవరికి ఎప్పుడు కూడా అర్థం కాలేదు. ప్రపంచ దేశాలంతా కూడా ఇదే మాట్లాడుకున్నారు, ఏంటండి ఈ మిస్టరీ, ఇది ఏంటి ఈ మిరాకిల్, మీ దేశంలో ఎలా ఈ కరోనా మాయమైపోయింది, మా అమెరికాలో ఇవాళ వరకు మేము ఇబ్బంది పడుతున్నాం, యూకేలో అయితే ఇవాళ వరకు లాక్డౌన్ ఉంది, కెనడాలోనూ లాక్డౌన్ ఇంకా కొనసాగిస్తున్నాం. మరి ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఎలాంటి మందులు ఇస్తున్నారు, అసలు మీరు వ్యాక్సిన్స్ ఇప్పటివరకు 1 కోటి మందికి మాత్రమే కదా ఇచ్చున్నారు. 130 కోట్ల జనాభా ఉన్నప్పుడు ఆ దేశంలో మీరు 1 కోటి వ్యాక్సిన్స్ మాత్రమే ఇచ్చారు. కానీ కరోనా ఎలా మాయమైపోయిందని చెప్పి ఎంతోమంది స్వయంగా మోదీని అడిగిన వాళ్ళు ఉన్నారు. జవాబు లేదు, ఇది మిరాకిలే. మరి ఇప్పుడు మళ్ళీ ఇది పెరుగుతుంది అంటే మళ్ళీ సెకండ్ వేవా, ఎక్కడి నుంచి వచ్చింది ఈ వైరస్, ఎక్కడ దాక్కుంది, ఇప్పుడు ఎందుకు ఇది ఇలా స్ప్రెడ్ అవుతుంది, ఎవరికి ఏం అర్థం కావట్లేదు. సో ఈ రిపోర్ట్ చదివినప్పుడు మాత్రం నేను చాలా ఆలోచనలో పడిపోయాను. నాకైతే దీనికి ఏ సమాధానాలు తెలియడం లేదు. ఎందుకంటే 240 వేరియంట్స్ అన్నప్పుడు ఇన్ని టైప్స్ ఆఫ్ వైరస్లు ఇలా తమ రూపాంతాలను మార్చుకొని అవి మీకు స్ప్రెడ్ అవుతున్నాయి అన్నప్పుడు దీనికి మరి పరిష్కారం ఏంటి, దీని సొల్యూషన్ మనం వెతకగలమా అనేది అర్థం కావడం లేదు. కాబట్టి మనము చేయగలిగిందల్లా ఏమిటి అంటే ఈ రిస్క్ అనేది తీసుకోకూడదు. కాబట్టి మళ్ళీ ఆ వేడి నీళ్లు, ఆ ఆవిరి అనేది పీలుస్తూనే ఉండాలి, మాస్కులు వేసుకుంటూనే ఉండాలి, పని ఉన్నప్పుడే బయటికి వెళ్ళాలి, ఎక్కడ పడితే అక్కడ సినిమాలంటూ షికార్లంటూ తిరగకుండా ఉండడమే మంచి పద్ధతి అనేది నా ఆలోచన. మరి మీరేమో ఆలోచిస్తున్నారో ఇవన్నీ ఉట్టి ఫేక్ న్యూస్ అంటే అని మాత్రం మీరు అనుకోకండి. ఎందుకంటే చెప్తున్నా కదండి, అమరావతి గురించి మీరు ఒక్కసారి గూగుల్ సెర్చ్లో కొట్టండి, అక్కడ ఏం జరుగుతుందో ఎన్నో రిపోర్ట్స్ వస్తున్నాయి, వాటి గురించి తెలుసుకోండి. తెలుసుకోవడం వల్ల ఏంటంటే మనం 10 మందికి చెప్పగలం, ఒక అవేర్నెస్ అనేది మనం కలిగించగలం. కాబట్టి నేను చెప్తున్నాను. కాబట్టి ఇదేదో మామూలుగా తీసుకొని మన దేశంలో మనకేం కాదులేండి అని అనుకోవడం మాత్రం మంచిది కాదు. ఎందుకంటే దీనికి గొప్ప ఉదాహరణ మహారాష్ట్రనే. అప్పుడు వచ్చిన లాక్డౌనే మళ్ళీ ఇవాళ మహారాష్ట్రలో కొనసాగుతుంది. టోటల్ బార్డర్స్ అంతా కూడా వీళ్ళు ఆల్మోస్ట్ క్లోజ్ చేసేసారు. మహారాష్ట్ర నుంచి ఎవరు వచ్చినా కూడా కర్ణాటక అలో చేయడం లేదు, తమిళనాడు అలో చేయడం లేదు, కేరళ కూడా పూర్తిగా ఆపేసింది. మొన్నటికి మన తెలంగాణ ప్రభుత్వము కూడా మహారాష్ట్ర నుంచి వస్తున్న వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచండి అని చెప్పేశారు. సో ఈ పరిస్థితిలో మనము మహారాష్ట్రాన్ని చాలా కీన్గా వచ్చే 10 రోజులు గమనించాలి. ఎందుకంటే మార్చి 1వ తారీఖు వరకు వాళ్ళు టోటల్ లాక్డౌన్ అనేది ప్రకటించారు. అంటే మొన్నటి నుంచి ఇది మొదలైంది కాబట్టి మార్చి 1వ తారీఖే మనకు కరెక్ట్ అయిన పరిస్థితి తెలుస్తుంది. అప్పటి వరకు మనం మన జాగ్రత్తలో ఉండాలి, ఈ పరిస్థితులను గమనిస్తూనే ఉండాలి, లేకపోతే ప్రమాదం పొంచి ఉంది అనేది ప్రతి వాళ్ళు కూడా తెలుసుకోండి. కాబట్టి ఇలాంటి ఒక పరిస్థితి ఇండియాలోకి వస్తే మనం ఏం చేయాలి, మరి అమరావతి మరో వుహాన్గా మారిపోతుందా, అక్కడ చైనాలో స్టార్ట్ అయిందన్నారు, ఇవాళ ఇండియాలో సెకండ్ వేవ్ స్టార్ట్ అయిందని చెప్పి వీళ్ళు చెప్తారా? సో అలాంటి ఒక ప్రచారం జరిగితే మన దేశ భవిష్యత్తు ఏమిటి, మీరు ఆలోచించి మీ అభిప్రాయాలను తెలియజేయండి. వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.